బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము, అష్టమ స్కంధము, ఘట్టములు 67. వామనుడు గర్భస్థుడగుట 68. గర్భస్థవామనుని స్తుతించుట 69. వామనుడవతరించుట 70. వామనుని విప్రుల సంభాషణ 71. వామనుని భిక్షాగమనము 72. వామనుడు ఎన్నవాటిక చేరుట 73. వామనుని భిక్ష కోరుమనుట 74. వామనుని సమాధానను 75. వామనుడు దానమడుగుట. ఏలింతు దివము సురలను పాలింతు మహేంద్ర యువతి భాగ్యశ్రీలందూలింతు దానవుల నిర్మూలింతు రిపు ప్రియాంగముల భూషణముల్. అష్టమ స్కంధము. వామనుడు గర్భస్థుడగుట. దేవతలు స్వర్గాన్ని పాలించేటట్లు చేస్తాను. సచీదేవి సౌభాగ్యాలను కాపాడుతాను. రాక్షసులను అధికారం నుంచి తొలగించి వారి ఇల్లాళ్ల అలంకరాలను పోగొడతాను అని ఇట్లు భక్తజన పరతంత్రుండగు పురాణ పురుషుండానదిచ్చి తిరోహితుండయ్యే అయ్యదితియు కృతకృత్యయై సంతోషంబున తన మనోవల్లభుండగు కశ్యపునాశ్రయించి సేవించుచుండే. అంతనొక్క దినంబున ఆ విధంగా భక్తజన విధేయుడైన విష్ణుమూర్తి సెలవిచ్చి మాయమయ్యాడు. కృతార్థురాలైన అదితి సంతోషంతో తన ప్రాణవల్లభుడైన కశ్యప ప్రజాపతిని చేరి సేవించసాగింది. అటు పిమ్మట ఒకనాడు ఘన సమాధి నుండి కశ్యపుడచ్యుతు వంశన అంశమాత్మనొలయనదితియందు. ఘన సమాధి నుండి కశ్యపుడచ్యుతునంశమాత్మనులయ అదితియందు తనదు వీర్యమధికతరము చేర్చెను గాలి సిఖిని దారువందు చేర్చునట్లు. తపస్సులో ఉన్న కశ్యపునిలో విష్ణువు తేజస్సు ప్రవేశించింది. వాయువు కొయ్యలో అగ్నిని చేర్చిన విధంగా అదితి యందు కశ్యపుడు తన అసాధారణమైన వీర్యాన్ని చేర్చాడు. ఇట్లు కశ్యప చిరతర తపస్సంహృత వీర్య ప్రతిష్ఠిత గర్భయై సురల తల్లి ఉల్లంబుననులసిల్లుచూండే. అంత రాజా పరీక్షిత్తు. ఈ విధంగా కశ్యపుడు చాలా కాలంగా మహతపో విశేషంతో సంపాదించిన వీర్యం వల్ల అదితి గర్భాన్ని ధరించింది. ఆమె మనసు చాలా ఉల్లాసాన్ని పొందింది. చలచలనై పిదపిదనై గలంబై కరుడు గట్టి గళనాళముతో తల ఏర్పడి గర్భంబై నెలమసలంచీరచిక్కే నెలతకు అధిపా. ఒక నెల గడిచింది. అదితి కడుపులో క్రమక్రమంగా ద్రవరూపము, మెత్తని రూపము గడ్డకట్టి పిండరూపము ఏర్పడింది. నెల తప్పింది. గొంతుతో పాటు తల ఏర్పడి గర్భం నిలిచింది. నెలతకు చూలై నెల 2 నెలలై మరి 3-4 నెలలై వరుసన్ నెలలంతకంతకెక్కగా నెలలు నుడగరియే అసుర నిర్మూలతకు. అదితి చూలాలైన తరువాత వరుసగా 1, 2, 3, 4 నెలలు గడిచాయి. క్రమంగా నెలలు పెరిగినాయి.
దానితో పాటు రాక్షసులు నాశనం కావడానికి నెలలు సమీపించాయి. మహితతరమేఘమాలా పిహితాయుధ చండవాను బింబ ప్రభతో మహితతరమేఘమాలా పిహితాయుధ చండభాను బింబ ప్రభతో విహితాంగంబుల కశ్యపు గృహిణీ గర్భమున శిశువు క్రీడించె నృపా. పరీక్షిన్ మహారాజా, అదితి గర్భంలో అవయవాలతో కూడిన ఆ అద్భుత శిశువు గొప్ప మేఘాలు కప్పిన సూర్యబింబాల వెలుగుతో కదలాడసాగాడు. తన కడుపుననొక వెరవున వనరుహ గర్భాండ భాండవనధి జయంబుల్ గొనకొని జగముల నిడుకొని తనుగదిగడు నడగి మడగి తనరెన్ బెగడై. అదితి గర్భంలోని చిన్నారి శిశువు భూగోళాలను, ఖగోళాలను, సముద్రాలను, సమస్త లోకాలను తన కడుపులో ఇమిడించుకొని సన్ననైన చిన్ని రూపంతో అందంగా అణగిమణిగి ఉన్నాడు. అంతన కాంతా తిలకంబు క్రమక్రమంబున అదితి క్రమక్రమంగా నిండుచులాలు అయింది. నిలిపెన్ రెప్పల బృందిమన్ విశదిమన్ నేత్రంబులం చూచుకంబుల నాగాళిమ మేఖలంద్రడిమ నిమోమారగా వాండిమన్ బలిమింజనుల శ్రోణిపాళిగరిమన్ మధ్యంబునన్ బృంహిమన్ లలితాత్మన్ లఘిమన్ మహామహిమ మేనన్ గర్భదుర్వారయై. ఆమె రెప్పలు అందంగా ఉప్పాయి, కన్నులు నిర్మలమయ్యాయి, స్తనాగ్రాలు నల్లపడ్డాయి, ఒడ్డాణం బిగువైంది, ఈ ముఖం తెల్లబడింది, పిరుదులు బరువెక్కాయి, నడుము విస్తరించింది, మనస్సు తేలికపడింది, దేహం మహత్వాన్ని పొందింది, గర్భం అతిశయించింది. పెట్టుదురు నుదుడ భూతిని బొట్టిడుదురు మేన పట్టు పుట్టపుదోయిం బెట్టుదురు వేల్పులమ్మకు కట్టుదురు సురక్ష పడతి గర్భంబునకున్. పెద్ద ముత్తైదువలు ఆదిత్యులకు తల్లి అయిన అదితికి నుదుట విభూతి పెట్టారు, తిలకం దిద్దారు, పట్టుబట్టలు కట్టారు, ఆమె గర్భానికి రక్ష కట్టారు. ఈ విధంగా హరి గర్భస్థుడు అయి విశ్వగర్భుడు తన గర్భ వివరమందు పూట పూటకు పూర్ణుడై పొటకరింప వ్రేక చూలాలి తలపున వేల్పు బెద్ద పోలది కంతడ నీళ్ళాడు ప్రొద్దులై. ఆదితి గర్భంలో విశ్వగర్భుడైన భగవంతుడు పూర్ణుడు అవుతూ పూటపూటకు పెరగసాగాడు. గర్భం బరువెక్కసాగింది. దేవతల కన్నతల్లి అదితి నీళ్లాడే సమయం ఆసన్నమైంది. తదనంతరంబున చతురాననుండరుగుదెంచి అదితి గర్భ పరిభ్రమ విభ్రముండగు అప్పరమేశ్వరునుద్దేశించి ఇట్లని స్తుతించి. అష్టమ స్కంధము గర్భస్థ వామనుని స్తుతించుట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి అదితి గర్భంలో అందంగా కలియ తిరుగుతూ కదలాడుతున్న భగవంతుని ఉద్దేశించి ఈ విధంగా స్తోత్రం చేశాడు. త్రిభువన జయరూఢ దేవ ఉరుక్రమ పృథులాత్మ శిపివిష్ట పృష్ణిగర్భ ప్రీతత్రినాభ త్రిపృష్ఠ జగంబులకాద్యంతమధ్యంబులరయ నీవ జంగమస్థావర జననాదిహేతువు నీవ కాలంబవై
నిఖిలమాత్మలోపల ధరింతు లోని జంతుల నెల్ల శ్రోతంబులోగొను సుందరతను బ్రహ్మలకు నెల్ల సంభవ భవనమీవ దివమునకు బాసి దుర్దశ దిక్కులేక శోకవార్తి మునింగిన సురలకెల్ల తేలనాధారమగుచున్న తెప్పవీవ. అదితి గర్భంలో వర్ధిల్లుతున్న ఓ స్వామి, నీవు ముల్లోకాలను జయింపగల వాడవు, దేవాధిదేవుడవు, ముల్లోకములను ఆక్రమించు వాడవు, మహాత్ముడవు, కిరణముల రూపమున సర్వస్వమునందు వ్యాపించి ఉండువాడవు, కిరణములకు మూలము అయిన వాడవు, ఉప్రస్ని అను నామాంతరం గల అదితి గర్భంలో పుట్టిన వాడవు, సర్వులకు ఇష్టుడవైన విష్ణువు నీవు, సమస్త భువనాలను సంతోషంగా నీ కడుపులో దాచుకుంటావు, ఈ లోకాలకు మొదలు నడుమ తుదా నీవే, చరాచర ప్రపంచం పుట్టడానికి కారణం నీవే, కాలమే సమస్తము నీ లోపలే ధరిస్తావు, ప్రవాహం ప్రాణికోటిని ధరించినట్లు సమస్త జీవులను నీలోనే నిలుపుకొంటావు, సృష్టికర్తలకు సృష్టికర్తవు నీవు. స్వర్గలోకాన్ని పోగొట్టుకుని దేవతలు కష్టసముద్రంలో మునిగారు, వారిని కాపాడి గట్టు చేర్చే తెప్పవు నీవు. విచ్చేయుమదితి గర్భము చెచ్చెర వెలువడి మహాత్మా చిరకాలంబున్ విచ్చల విడిలేకమరులు ముచ్చడపడియున్నవారు ముదమందింపన్. మహానుభావ, చాలా కాలంగా దేవతలు స్వేచ్ఛ కోసం ఆరాటపడుతున్నారు. వారికి సంతోషాన్ని సమకూర్చడానికై తొందరగా అదితి గర్భం నుండి వెలువడి వేంచేవయ్యా అని ఇట్లు కమల సంభవుండు వినుతుసేయును అవసరంబున. కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు ఈ విధంగా స్తుతిస్తూ ఉన్న ఆ సమయములో రవి మధ్యాహ్నమునంజరింప గ్రహతారా చంద్రభద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజాతలగ్నంబునన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజాతలగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. అష్టమ స్కంధము వామనుడవతరించుట. అలా బ్రహ్మదేవుడు స్తోత్రం చేసిన పిమ్మట నిర్మలమైన నియమంతో గొప్ప పతివ్రతగా పేరు పొందిన దేవేంద్రుని తల్లి అయిన అదితి గర్భం నుండి వామన రూపంతో సకల లోకాధీశుడు అయిన మహావిష్ణువు జన్మించాడు. అది శ్రవణ ద్వాదశి అనగా శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద శుద్ధ ద్వాదశి తిథి. అభిజిత్తు అనబడే లగ్నం. పట్టపగలు సూర్యుడు ఆకాశం నట్టనడుమ ప్రకాశిస్తున్నాడు. గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు ఉచ్ఛదశలో ఉన్నాయి. అట్టి శుభకర సమయంలో వామనుడు అవతరించాడు. మరియు అద్దేవుండు శంఖచక్ర గదా కమల కలిత చతుర్భుజుండును, పిశంగవర్ణ వస్త్రుండును, మకరకుండల మండిత గండభాగుండును, శ్రీవత్స వక్షుండును, నలిన చక్షుండును, నిరంతర శ్రీ విరాజిత రోలంబ కదంబాలంబిత వనమాలిక పరిష్కృతుండును, మణీకనక కాంచీ వలయాంగద కిరీటహార నూపురాలంకృతుండును, కమనీయ కంఠ కౌస్తుభాభరణుండును, నిఖిలజన మనోహరుండును అయి అవతరించిన సమయంబున. వామనుడు జన్మించినప్పుడు అతనికి 4 చేతులు. ఆ చేతులలో శంఖము, చక్రము, గద, పద్మము, కపిల రంగు వస్త్రము, మకరకుండలాలతో మెరిసే చెక్కిళ్లు, రొమ్ముపై శ్రీవత్సము, కమలాల వంటి కన్నులు కలిగి ఉన్నాడు. తుమ్మెదలు మూగిన అందమైన వనమాల, వైజయంతిమాల మెడలో వేళ్లాడుతున్నది. రత్నాలు కూర్చిన బంగారు వడ్డాణం, బాహుపురులు, కిరీటము, హారాలు, కాలాందెలు, కాంతులు వెదజల్లుతున్నాయి.
కమనీయమైన మెడలో కౌస్తుభమణి మెరుస్తున్నది. అతని రూపం అఖిల జనుల మనస్సులను ఆకర్షిస్తున్నది. చింతంబాసిరి యక్షతార్క్ష్య సుమనోసిద్ధోరగాధీశ్వరుల్ చింతంబాసిరి యక్ష తార్క్ష్య సుమనసిద్ధోరగాధీశ్వరుల్ సంతోషించిరి సాధ్యచారణ మునీశ బ్రహ్మ విద్యాధరుల్ కాంతించందిరి భానుచంద్రములు రంగద్గీతవాద్యంబులన్ గంతుల్ వైచిరిమింట కింపురుషులున్ గంధర్వులున్ కిన్నరుల్. వామనుడు పుట్టటంతో యక్షులు, గరుడులు, దేవతలు, సిద్ధులు, నాగులు తమ చింతలు అన్నీ విడిచిపెట్టారు. సాధ్యులు, చారణులు, ఋషులు, ఋత్విజులు, విద్యాధరులు సంతోషించారు. సూర్య చంద్రులు మిక్కిలి ప్రకాశవంతులు అయ్యి కాంతులు విరజిమ్మారు. గంధర్వులు, కిన్నరులు, కింపుషులు వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతో ఆకాశంలో నాట్యాలు చేశారు. దిక్కులగా విరివాసెను ఎక్కువ నిర్మలతెనొందెనేడు పయోధుల్ నిక్కమై నిలిచే ధరణియు చుక్కల త్రోవయును విప్రసురసేవ్యములై. వామనుడు అవతరించడంతో బ్రాహ్మణులతో దేవతలతో సేవింపడుతూ సకల దిక్కులు అందలి కావిరి రంగు కరిగిపోయింది. సప్త సముద్రాలు నిర్మలం అయ్యాయి. భూమి ఆకాశం దృఢంగా అలరారను. ముంపుగొని విరుల వానల జొంపంబులు గురియ సురలు సుమనో మధువుల్ తుంపరలగయ పరాగపురొంపుల భూభాగమతి నిరూపితమయ్యన్. వామనుడు జన్మించడంతో పొదరిండ్లు విశేషంగా పూలజల్లులు విరజల్లాయి. దేవతలు కురిపించిన పూలవానల మకరంద బిందువులు అంతటా వ్యాపించాయి. పుప్పొడుల కుప్పలతో భూభాగం నిండిపోయింది. తదనంతరంబ అలా వామనుడు అవతరించిన పిమ్మట ఈ మహానుభావుడెట్లింత కాలంబు ఉదరమందు నిలిచియుండెననుచు అదితి వెరగుపడియే ఆనందజయ శబ్దములను కశ్యపుండు మొగినుతించే. ఇంతటి మహానుభావుడు ఇంతకాలము నా కడుపులో ఎలా ఉన్నాడా అని వామనుడిని చూసి అదితి ఆశ్చర్యపడింది. ఆనందంతో కూడిన జయ జయ శబ్దాలతో కశ్యపుడు స్వామిని పూని సంస్తుతించాడు. అంత అవ్విభుండు సాయుధ సాలంకారంబగు తన దివ్యరూపంబును జగించి రూపాంతరంబంగీకరించి కపటవటుని చందంబున ఉపనయన వయస్కుండైన వామన బాలకుండై తల్లి ముందట కుమార సముచితాలాపంబులాడుచు క్రీడించు సమయంబున అదితియున్ తన అవలోకన పరిణామ పారవశ్యంబున. అటు పిమ్మట వామనుడు ఆయుధాలు అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదిలిపెట్టి కపట బ్రహ్మచారిగా మారు రూపాన్ని పొందాడు. పొట్టి బాలుడుగా వడుగు చేయదగిన వయస్సు కలవాడుగా అయ్యాడు. ఆ కొడుకుని చూచి అదితి ఆనందంతో మైమరచి పారవస్యమున నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపఫలంబ నా కుమార నాదు చిన్నివడుగ నా కులదీపక
రాగదయ్య భాగ్యరాశివగుచూ నాదు చిన్నివడుగ నా కులదీపక రాగదయ్య భాగ్య రాశివగుచూ. కన్నబిడ్డ అయిన వామనుని నా కన్న తండ్రి, నా పాలిదేవుడా, నా నోముల పంట, నా ముద్దుల కన్నా, నా చిన్నవడుగా, నా వంశాలంకారమా, నా పెన్నిధి, రావయ్యా. అన్నారమ్మని డగ్గరి చన్నుల పాలేరువార సంశ్లేషిణి అయి చిన్నారి మొగము నివురుచు కనారంజూచే కన్న కడుపై ఉంటన్ చిన్నారి మొగము నివురుచు కన్నారంజూచే కన్న కడుపై ఉంటన్. నాకన్నా రావయ్యా అంటూ అదితి దగ్గరకు పిలిచింది. అక్కున చేర్చుకుంది. మొహాన్ని దువ్వింది. తను కడుపారా కన్న ఆ చిన్నారి బాలుని కన్నుల నిండుగా చూచింది. పురుడీ బోటికి ఇందిర పురుడంబికగా కయొరులు పురుడేయనుచున్ పురుటాలికి 10 దినముల పురుడు ప్రవర్తించిరలమి పుణ్యపు గరితల్. ఈ ఇల్లాలికి లక్ష్మీ పార్వతులే సరిజోడి అయినవారు, ఇతరులు సరిజోడి కాదు అంటూ పెద్ద ముత్తైదువలు బాలంతరాలైన అదితికి 10 రోజులు పురుడు నడిపినారు. అంత ఆ అబ్బాలునకు సంతసంబున మహర్షులు కశ్యప ప్రజాపతిం పురస్కరించుకొని సముచితోపనయన కర్మకలాపంబులు చేయించిరి. సవిత సావిత్రినుపదేశించే బృహస్పతి యజ్ఞోపవీతంబును కశ్యపుండు ముంజియు కౌపీనంబదితియు ధరణి కృష్ణాజినంబును దండంబు వనస్పతియగు సోముండును గగనాధిష్టాన దేవత ఛత్రంబును కమండలువు బ్రహ్మయు సరస్వతి అక్షమాలికయు సప్తర్షులు కుశ పవిత్రంబులు నిచ్చిరి. మరియును అటు పిమ్మట వామనుడికి వడుగు చేయడం కోసం కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన సకల అపనయన కార్యకలాపాలు జరిపించారు. వామనుడికి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి జంధ్యాన్ని, కశ్యపుడు ముంజ దర్భల మొలత్రాడును, అదితి కౌపీనాన్ని, గోచిని, భూదేవి నల్లని జింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశం గొడుగును, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి జపమాలను, సప్తఋషులు పవిత్రమైన దర్భలను ఇచ్చారు. భిక్షాపాత్రికనిచ్చను యక్షేశుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను. భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. పరీక్షన్ మహారాజా, యక్షుల ప్రభువు అయిన కుబేరుడు వామనుడికి భిక్షాపాత్ర ఇచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమే అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి పూర్ణ భిక్ష పెట్టింది. శుద్ధ బ్రహ్మర్షి సమారాధుండై విహిత మంత్రరాజి చదువుచు ప్రోద్ధంబగునవలంబున వృద్ధాచారమున వటుడు వేల్చంగడకన్. ఆ పరిశుద్ధులైన బ్రహ్మషులు వామనుని ఆదరంగా వామనుని హోమానికి సిద్ధం చేశారు.
తరువాత ఆ బ్రహ్మచారి సంప్రదాయం ప్రకారం వేదమంత్రాలు చదువుతూ వెలిగే అగ్నిహోత్రంలో ఉత్సాహంతో హోమం చేశాడు. ఇట్లు కృతకృత్యుండైన మాయామానవకుండు దేశాంతర సమాగతులకు బ్రాహ్మణులం కొందరనవలోకించి ఇట్లనియే. అష్టమ స్కంధము వామనుని విప్రుల సంభాషణ. ఈ విధంగా అపనయనం పూర్తయి కృతకృత్యుడు అయిన మాయా బ్రహ్మచారి ఇతర దేశాల నుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూసి ఇలా అడిగాడు. వత్తురె విప్రులు వేడగని తురెదాతలును వేడ్క ఇష్టార్థములం తెత్తురె మీరును సంపదలిత్తెరగున దానవీరుడెవ్వడో చెపుడా. దానాలు అందుకోవడానికి బ్రాహ్మణులు దాతల చెంతకు వెళ్తున్నారా? వారు కోరిన ధనాలను దాతలు ఇస్తున్నారా? మీరు కూడా అలా ధనాన్ని తెచ్చుకుంటారా? ఈ విధంగా అర్ధులకు అడిగినది ఇచ్చే మహాదాత ఎవరో చెప్పండి అని అఖిల దేశీయులకు భూసురులిట్లనిది. ఇలా ధనమిచ్చే మహాదాత ఎవరో చెప్పండి అని అడిగిన వామనుడితో వివిధ దేశాలకు చెందిన బ్రాహ్మణులు ఇలా అన్నారు. కలరుందాతలు ఇత్తురుంధనములుం కామ్యార్థముల్ గొంచు విప్రులు నేతెంతురుగాని ఈ విని బలింబోలన్ వదాన్యుండులేడనగుండై ఈ విని బలింబోలన్ వదాన్యుండులేడలగుండై యొనరించే అధ్వరజతంబా భార్గవానుజ్ఞచే బలివేడంబడయంగవచ్చు బహు సంపల్లాభముల్ వామనా. ఓ వామనుడా, ధనమిచ్చేదాతలు అనేకులు ఉన్నారు. బ్రాహ్మణులు కోరిన సంపదలను పొందుతున్నారు. కాని ఆ దాతలలో బలిచక్రవర్తితో సమానమైన మహాదాత లేడు. అతను శుక్రాచార్యుని అనుమతితో గొప్ప యాగాలు 100 చేశాడు. అతనిని అడిగితే నీవు గొప్ప సంపద సంపాదించుకోవచ్చు అని తెలియంజెప్పిన బ్రాహ్మణుల వచనంబుల ఆలకించి లోకంబులకం ప్రీతి పుట్టింప పయనంబై లాభవచనంబులు గైకొనుచు తల్లిదండ్రుల వీడ్కొని శుభముహూర్తంబునం కదలి. ఆ విధంగా తెలియపరిచిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు కలిగించడం కోసం వామనుడు ప్రయాణం అయ్యాడు. మంచి ముహూర్తములో పెద్దల దీవెనలు తల్లిదండ్రుల అనుమతి పొంది బయలుదేరాడు. ప్రక్షీణ దివిజవల్లభ రక్షాపరతంత్రుడగుచు రాజీవాక్షుండాక్షణమున బలి ఇంటికి భిక్షాగమనంబు చేసే పేదరికముతో. అష్టమ స్కంధము వామనుని భిక్షాగమనము. వామనుడు మిక్కిలి దీనుడే ఉన్న దేవేంద్రుడిని కాపాడాలి అనుకున్నాడు. వెంటనే బలిచక్రవర్తిని దానం అడగడానికి నిశ్చయించుకుని పేదరికాన్ని ప్రదర్శిస్తూ బలి నివాసానికి బయలుదేరాడు. హరిహరి హరిహరి సిరియురమునగల హరి హరిహయు కొరకు ధనుజునడుగంజనియన్ పరహితరతి మతియుతులకు దొరలకు అడుగుటయు ఓడలి తొడువగు పుడమిన్. ఔరా రొమ్మున లక్ష్మీదేవి కలిగిన మహాసంపన్నుడు విష్ణుమూర్తి. అయినా అతడు ఇంద్రుడి కోసం బలిని బిచ్చమడగడానికి ప్రయాణమై వెళ్లాడు. ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో బిచ్చమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు ఈ భూలోకంలో. ఈ పద్యంలోని అలంకార వైభవం ఎంత బాగుందో. 1 హరిహరి అయ్యో ఔరా వంటి పదం. 2 హరి అంటే విష్ణువు. 3 హరిహయుడు అంటే ఇంద్రుడు. సర్వప్రపంచ గురుభర నిర్వాహకుడగుడజేసి
నెరిచనుదేరన్ ఖర్వుని వ్రేగు సహింపక ఉర్వీస్థలి కృంగే మృగే ఉరగేంద్రుండు. భగవంతుడైన వామనుడు తన కడుపులో సమస్త లోకాలను భరించేవాడు కదా. అందుకే అతడు ఒయ్యారంగా నడిచేటప్పుడు అతని బరువు తట్టుకోలేక భూమి కృంగిపోయింది. ఆదిశేషుడు వంగిపోయాడు. ఎట్లు సనితని ఆ వామనమూర్తి అలా వెళ్లి శర్మద యమదండక్షతవర్మద అది కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబునివారిత దుర్మద నర్మద ధరించే త్రోవన్ వటుడు. నర్మదానది శుభాలను అందించేది. యమ బాధలు అనే బాణాల నుండి కవచంలా కాపాడేది. బహుగడుసుది అయిన ముక్తికాంత మనసులోని గుట్టు బయటపెట్టేది. తన నీళ్లతో దోషాలను నివారించేది. వామనుడు తన దారిలో అలాంటి మహిమాన్వితమైన నర్మదానదిని దాటాడు. దాటి తత్ప్రవాహంబునకుత్తర తడంబునందు మంచి తేజస్సు గల ఆ వామనుడు నర్మదానదిని దాటి దానికి ఉత్తర తీరంలో ఉన్న చండ స్ఫూర్తి వటుండుగాంచె బహుధా జల్పన్నిషాటంబు ఉద్దండాహూత మునీభ్య బిభ్యదమృతాంధసిద్ధకూటంబు వేదండాశ్వధ్వజినీ కవాటము మహోద్యద్ధూమ సంచన్న మార్తాండస్యందన ఘోటమున్ బలిమఖాంతర్వేదిగా వాటము. బలిచక్రవర్తి యాగశాలను దర్శించాడు. అలా వామనుడు చూసిన బలి యాగశాలలో రాక్షసులు పెక్కువిధాలైన పెద్ద పెద్ద సందడులు చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూసి దేవతలు సిద్ధులు భయపడుతున్నారు. ద్వారానికి ముందువైపు స్థలం ఏనుగులతో గుడాలతో సైన్యాలతో నిండిపోయి ఉంది. అక్కడి యజ్ఞకుండాల పొగలతో సూర్యుని రథం గుగ్గాలు పూర్తిగా కప్పబడిపోతున్నాయి. కని దానవేంద్రుని హయమేధవాటి దరియందొచ్చునయ్యవసరంబున అష్టమ స్కంధము వామనుడు యన్నవాటిక చేరుట. ఆ వైభోగం అంతా చూస్తూ వామనుడు బలిచక్రవర్తి యజ్ఞవాటికను సమీపించాడు. శంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వన్నియో దంభాగారత వచ్చగాక ధరణిన్ ధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడి మనోజ్ఞతనుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబునన్. అలా వేంచేసిన వామనుని చూసి సభలోని వారు శివుడో విష్ణువో బ్రహ్మయో సూర్యుడో అగ్నియో ఇలా మారు వేషంతో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి అందము ఉండే బ్రహ్మచారి ఎవరుంటారు అనుకుంటూ ఆశ్చర్యంతో చకితులై రహస్యంగా గుసగుసలడారు. గుజగుజలువోవువారును గుజగుజలువోవువారును గజిబిజిబడువారు చాలా కలకలపడుచున్ గజిబిజి అయిరి సభాస్థలి ప్రజలెల్లను పొట్టివడు
బాపనిరాకన్. పొట్టి బ్రహ్మచారి అయిన వామనుడు రాగానే ఆ సభలోని కొందరు ప్రజలు గుసగుసలాడారు. కొందరు గజిబిజి పడ్డారు. కొందరు తికమక పడ్డారు. అలా ఆ సభలోని వారందరూ పెద్ద కలకలం చేశారు. ఆ సమయంబున బలి సభామండపంబు దరియంజొచ్చి సభలో అలా కలకలం జరుగుతుండగా ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభమంటపం దరిచేరాడు. చవులుగా చెవులకు సమగానంబులు చదువుద్గాతల చదువు వినుచూ మంత్రతంత్రార్థ సంబంధ భావములు పేర్కొనెడి హోతలతోడ గుడి కొనుచూ హోమకుండంబులందున్న త్రేతాగ్నుల వెలిగించు యాజక వితతి గనుజూ దక్షులై బహువిధాధ్వర విధానంబులు చెప్పెడు సభ్యుల చేరదనుచూ బెట్టుగోరెడు వేడుక పట్టుపరుప అదితి పుట్టువు లచ్చికి నాటపట్టు కోరి చెరించే సభలోన కొంతదడవు పుట్టువెన్నడు నెరుగని పొట్టి ఒడుగు. పుట్టుకన్నదే లేనివాడు అదితిసుతుడు లక్ష్మీదేవి పతి అయిన అవామనుడు చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్గాతల గానాలు విన్నాడు. మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకున్నాడు. హోమకుండంలో అహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే మూడగ్నులను వెలిగించే ఋత్విజులను చూశాడు. యాగవిధులను నేర్పరితనంతో పేర్కొంటున్న సభాపతులను సమీపించాడు. ఆ సభను బాగా ఆకర్షించాలని అనుకుని కొంతసేపు ఆ సభలో తిరుగాడాడు. మరియును అంతేకాక వెరచుచు వంగుచు వ్రాలుచు నరిమురి గుబురులకు జనుచు హరిహరి అనుచున్ మరుగుచు నులుకుచు దిరదిర గురుమట్టపు పొటి ఒడుగు కొంత నటించెన్. ఆ పొట్టి బ్రహ్మచారి వెరుపు చూపుతూ ఒయ్యారంగా వంగుతూ జనంలోకి దూరుతూ హరి హరి అంటూ చాటుకు వెడుతూ ఉలికపడుతూ కొంతసేపు చుట్టూ తిరుగుతూ కొంతసేపు నటించాడు. కొందరతో చర్చించును, కొందరతో జటలు చెప్పు గోష్ఠిం చేయుం, కొందరతో తర్కించును, కొందరతో ముచ్చటాడు, కొందర నవ్వు. ఆ సభలో వామనుడు కొందరితో వాదోపవాదాలు చేశాడు. కొందరితో కలిసి వేదాన్ని చదివాడు. కొందరితో చక్కగా సల్లాపాలు సాగించాడు. కొందరితో వాదించాడు. కొందరితో చక్కగా మాట్లాడాడు. మరియు అనేక విధంబుల అందరకు అన్ని రూపులై వినోదించుచూ అంతేకాకుండా అందరితోనూ అనేక విధాలుగా వ్యవహరిస్తూ విహరించసాగాడు. వెడవెడ నడకలు నడచుచూ ఎడనడ నడుగిడగ నడరీల దిగబడగా బుడి బుడి నొడువులు నొడువుచూ చెడిముడి దడబడగ ఒడుగు సేరెన్ రాజు.
వామనుడు మెల్లమెల్లగా అడుగులు వేస్తూ నడిచాడు. అక్కడక్కడ నేల దిగబడుతుంటే అడుగులు తడబడుతూ నడిచాడు. మధ్యలో కొద్దిగా మాట్లాడుతూ తడబడుతూ కలవరబడుతూ బలిచక్రవర్తిని సమీపించాడు. బలిచక్రవర్తి యాగశాలలోనికి వామన రూపంతో మయావటువుగా అవతరించిన విష్ణువు ప్రవేశించే ఘట్టం. పద్యం నడక వామనుని నడకతో పోటీ పడుతోందా అన్నట్టు అద్భుతంగా ఉంది. ఇట్లు డగ్గరి మాయాభిక్షుండు రక్షోవల్లభుం చూచి ఇట్లనియే. అలా మాయాభిక్షుక రూపంలో ఉన్న వామనుడు ఆ దానవ చక్రవర్తి అయిన బలిని చూసి ఇలా అన్నాడు. ఇతడే దానవ చక్రవర్తి, ఇతడే దానవ చక్రవర్తి. సురలోకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్వాప నయ ప్రవర్తి. సురలోకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి. గతలోభస్ఫూర్తి నానామఖ వ్రతదాన ప్రవణానువర్తి. సుమనోరామా మనోభేదనోద్ధత చంద్రాదపకీర్తి. సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తి. ఇతడేనా రాక్షస చక్రవర్తి? ఇతడేనా దేవేంద్రుడు, అగ్ని, యముడు మొదలైన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మొనగాడు? ఇతడేనా అత్యాశలేని నిండైన హృదయం కలవాడు? ఇతడేనా పెక్కు యజ్ఞాల పుణ్యకార్యాలలో ప్రీతితో దానమిచ్చేవాడు? ఇతడేనా దేవతా స్త్రీల మనస్సులను కలవరపెట్టే వెన్నెల వంటి కీర్తి కలవాడు? ఇతడేనా సత్యంతో ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు? అని కుశ పవిత్రాక్షత సంయుతంబగు దక్షిణహస్తంబు సాజీ ఇట్లనియే. ఇలా పలికి పవిత్రమైన దర్భలు అక్షతలు పట్టుకున్న తన కుడి చెయ్యి సాచి వామనుడు ఇలా అన్నాడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు, ఉదార పదం వ్యవహర్తకు, మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీಗಳನ್ಯಸ್ತ ಸುವರ್ಣ ಸೂತ್ರ ಪರಿಹರ್ತಕು, దానవలోక భర్తకు. ముల్లోకాలను శాసించే అధికారం కలవాడా నీకు స్వస్తి. అవలీలగా దేవేంద్రుడంత వానిని వెలవెలపోయేలా చేసినవాడా, ఉన్నత పదవిలో మెలిగేవాడా, మునీంద్రుల పొగడ్తలందుకున్న శుభకరమైన యాగకార్యాలతో విహరించేవాడా, దేవతా స్త్రీల మెడలలోని బంగారు మంగళసూత్రాలను తొలగించేవాడా, సమస్త రాక్షసలోక సార్వభౌముడా, నీకు శుభమగుగాక అని దీవించి కరచరణాద్యవయవములు ధరించిన వేదరాశింబోలె ముందటన కుటిలుండును, జటిలుండును, సదండఛత్రుండును, కక్షలంబిద భిక్షాపాత్రుండును, కరకలిత కమండలుండును, మనోహర చంద్రవదన మండలుండును, మాయావాదన నటుండును అగు బటువుంగని, దినకర కిరణ
పిహితంబులైన గ్రహంబుల చందంబున తిరోహితులై భృగువులు కూర్చున్న ఎడల లేచి సేమంబడిగి తీయని మాటలనాదరించిరి. బలియును నమస్కరించి తన గద్దియనునిచి పాదంబులు తుడిచి తన ప్రాణవల్లభ పసిండి నుదకంబులు ఓయ వడుగుంగొమరుని చరణంబులు గడిగి తడియొత్తి తత్సమయంబున అలా బలిని దీవించిన వామనుడు కరచరణాలతో మానవాకారం ధరించిన వేదరాశివలే అతని ముందు నిలబడ్డాడు. జడలు కట్టిన జుట్టు, దండము, గొడుగు, కమండలం ధరించి ఉన్నాడు. అతని చంకలో భిక్షాపాత్ర వ్రేలాడుతున్నది. అతని ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. మాయావాదనల చతురోక్తులు పలుకుటలో అతడు నేర్పరి. సూర్యుని కిరణాలతో కప్పబడి వెలవెలపోయిన ఇతర గ్రహాల మాదిరిగా ఆ బ్రహ్మచారి ముందు భృగువంశపు బ్రాహ్మణులు మరుగుపడిపోయారు. వారు కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి వామనుని క్షేమాన్ని అడిగి తీయని మాటలతో అతన్ని గౌరవించారు. బలిచక్రవర్తి అతనికి మ్రొక్కి ఆసనంపై కూర్చోపెట్టాడు. అతని అడుగులను తుడిచాడు. తన ఇల్లాలు బంగారు కలసంతో నీళ్లు పోయగా రాక్షస చక్రవర్తి ఆ వడుగు అడుగులు కడిగి తడి తుడిచాడు. ఆ సమయంలో వటుని పాదశౌచవారి శిరంబున పరమ భద్రమనుజు బలివహించే ఏ జలము గిరీసుడిందు చూటుడు దేవదేవుడు ద్వహించే ధృతి శిరమున. జటాజుటల్లో చంద్రుని ధరించిన మహాదేవుడైన శివుడు ఎల్లప్పుడూ ఏ నీళ్లను తలపై ధరిస్తాడో అటువంటి వామనుని కాళ్లు కడిగిన నీళ్లను బలిచక్రవర్తి మేలు కలిగించేవిగా తలచి తలపై చల్లుకున్నాడు. మరియు అయ్యజమానుండభ్యాగతున గిట్లనియే. అష్టమ స్కంధము వామనుని భిక్ష కోరు మనుట. అలా కాళ్లు కడిగి తలపై జల్లుకున్న ఆ చక్రవర్తి అతిథిగా వచ్చిన ఆ వామనునితో ఇలా అన్నాడు. వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాసస్థలం బెయ్యది ఎడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైది నీ మఖము యోగ్యం బయ్యే నా కోరికల్ కడతేరెన్ సుహృతంబులయ్యే శిఖులం కళ్యాణమికాలమున్. ఓ బ్రహ్మచారి, నీ పేరేమిటి? ఎవరి పిల్లవాడవు? నీవు నివసించే చోటేది? ఇక్కడికి నీవు రావడం వల్ల నా వంశము, నా జన్మ సఫలము అయ్యాయి. నేను చాలా పుణ్యాత్ముడను అయ్యాను. ఈ యజ్ఞం పవిత్రం అయింది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు బాగా వేల్వబడ్డాయి. ఈ సమయం చాలా శుభదాయకం అయింది. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండముగాక ఏమడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమ.
ఓ బ్రాహ్మణోత్తముడా, నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రముల, డబ్బుల, పండ్ల, అడవి సంపదల, గోవుల, గూముల, రత్నాల, రథాల, మంచి ఆహారాల, కన్యల, ఏనుగుల, బంగారమ, భవనాల, గ్రామాల, పొలాల, భూభాగాల, లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నావా అని ధర్మయుక్తంబుగా పలికిన వైరోచని వచనంబులు విని సంతోషించి ఈశ్వరుండిట్లనియే. ఇలా ధర్మబద్ధంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించిన భగవంతుడైన వామనుడు ఇలా అన్నాడు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒక చోటనక ఎందునుండనేర్తు, ఎవని వాడనంచేమని పలుకుదు, నాయంత వాడనై నడవనేర్తు. ఈ నడవని నడవడి అని ఎట్లువ కాణింతు, పూని ముప్పోకల పోవనేర్తు. అది నేర్తునిది నేర్తునని ఏల చెప్పంగ, నేరుపులన్నీయు నేననేర్తు. ఒరులు కారు నాకు, ఒరులకు నేనౌదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు. సిరియు తొలిగలదు చెప్పెదనాటెంకి, సుజనులందు తరచూ సొచ్చియుందు. సిరియు తొల్లిగలదు చెప్పెదనాటెంకి, సుజనులందు తరచూ చొచ్చియుందు. అష్టమ స్కంధము వామనుని సమాధానము. ఇది నా చోటు అని ఎలా చెప్పగలను? ఒక చోటనకుండా అన్ని చోట్లా ఉంటాను. ఎవరికి చెందినవాడనని చెప్పగలను? నేను నా అంతవాడనై స్వేచ్ఛగా నడుచుకుంటాను. నా నడవడి ఇది అని ఎలా చెప్పగలను? పూనికతో 3 పోకడలు పొగలను. అది ఇది నేర్చుకున్నానని చెప్పడము ఎందుకుగాని, అన్ని విద్యలు నేర్చుకున్నాను. వేరే వారు ఎవ్వరూ నన్ను చేరదీయరు. నేనే వారిని చేరదీస్తాను. నేను ఒంటరివాణ్ణి. చుట్టాలు ఎవరూ లేరు. ఇంతకు ముందు నాకు సిరికూడా ఉండేది. ఎక్కువగా నేను మంచివారితో కలిసి మసలుతుంటాను. అదే నా నివాసము. అది ఎట్లుండనిమ్ము. ఆ సంగతి అట్లుండని. జననాథ నీ మాట సత్యంబు, జననాథ నీ మాట సత్యంబు, సత్కీర్తిదంబు, కులార్హంబు, ధర్మయుతము. కరుణానువర్తులు ఘనసత్వమూర్తులుగాని మీ కులమందు గలుగరులు. రణభీరువులు వితరణ భీరువులు లేరు, ప్రత్యర్థులర్థులు ప్రభికొనిన. దాన శౌండిమమున తనుబుదురధికులై, మీ తాతలందరు మేటి మగలు. మీ కులంబునందు మెరయు ప్రలాదుండు, మింటి చంద్రుమాట్కి మేలి రుచుల. ప్రథిత కీర్తితోడ భవదీయ వంశంబు, నీరరాశి భంగి నెగడుచుండు.
ఇప్పుడు నాతో నీవు అన్నమాట యథార్థం. మంచి కీర్తిని ఇచ్చేది, నీ వంశానికి తగనది, ధర్మంతో కూడినది మీ వంశం. మీకులలో కనికరం కలవారు, ఆత్మబలం కలవారు తప్ప వేరేవారు పుట్టలేదు. మీలో యుద్ధం చేయడానికి గాని, దానం ఇవ్వడానికి గాని భయపడేవారు ఎవరూ లేరు. దరిచేరిన ప్రత్యర్థులకు పరాక్రమంతోనూ, దేహి అనే అర్థులకు దానంతోనూ తృప్తి కలిగిస్తారు. మీ పూర్వీకులు అందరూ గొప్ప మేటివీరులు. ఆకాశంలో వెలిగే చంద్రునిలా మీ వంశంలో ప్రహ్లాదుడు మేలైన కాంతివంతమైన కీర్తితో ప్రకాశిస్తాడు. మీ వంశం సమృద్ధమైన ఆ కీర్తితో సముద్రం వలె పెంపారుతుంది. తొల్లి మీ మూడవ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు చేసి గదాయుధుండై భూతలంబున ప్రతివీరులంగానక సంచరింప విష్ణుండు వరాహ రూపంబున తని సమయించే తద్భ్రాతయగు హిరణ్యకశిపుండది విని హరిపరాక్రమంబునకు ఆశ్చర్యంబు నొంది తన జయంబును బలంబును పరిహసించి గ్రద్దన నుద్దవిడి అద్దనుజమర్దను మందిరంబునకుందనియే. అప్పుడు పూర్వం మీ మూడవ తరం తాత అయిన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదా దండాన్ని ధరించి భూలోకం అంతా తిరిగాడు. ఎక్కడా పగవాడు కనిపించలేదు. చివరకు అతనిని విష్ణువు వరాహ రూపంలో పరిమార్చాడు. ఆ సంగతిని హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు విన్నాడు. విష్ణువు పరాక్రమానికి ఆశ్చర్యపడ్డాడు. విష్ణువు విజయాన్ని బలాన్ని తూలనాడాడు. వెంటనే అసురమర్దనుడు విష్ణువు యొక్క పట్టణమైన వైకుంఠంపై దండెత్తాడు. శూలాయుధ హస్తుండై కాలాకృతి వచ్చుదనుజుగని విష్ణుండు కాలజ్ఞత మాయాగుణశీలతనిట్లని తలంచే చిత్తములోనన్. అప్పుడు శూలాన్ని ధరించి ప్రళయకాలే మునివలె వస్తున్న హిరణ్యకశిపుణ్ణి చూసి సమయాసమయములు గుర్తించగల మాయలమారి కనుక విష్ణువు తన మనస్సులో ఇలా ఆలోచించాడు. ఎదురై పోర జయింపరాదితనిగా కెందేనియున్ బోవ భీప్రదుడై ప్రాణుల ద్రోలు మృత్యువు క్రియంబై వచ్చునంచు క్రియావిదుడబ్జాక్షుడు సూక్ష్మరూపముననావేశించి నిశ్వాసరంధ్రదిశన్ దైత్యుహృదంతరాళమున ప్రత్యక్ష క్రియాభీరుడై. ఈ హిరణ్యకశిపుడిని యుద్ధంలో ఎదిరించి జయించడానికి వీలుకాదు. అలా కాకుండా నేను ఎక్కడికైనా వెళ్లిపోతే ఇక లోకంలోని ప్రాణులపైకి మృత్యువు మాదిరిగా దండెత్తి భయపెట్టి పారద్రోలుతాడు అనుకుని విష్ణువు ఉపాయాన్ని ఆలోచించాడు. సూక్ష్మరూపంతో ముక్కురంధ్రం గుండా హిరణ్యకశిపుని హృదయంలో ప్రవేశించాడు. అంతన దైత్యవల్లభుండు వైష్ణవాలయంబు సొచ్చి వెదకి హరింగానక కోపంబు మానక మిన్ను మన్నునన్వేషించి త్రిదివంబున నరసి దిశలంబరిగించి భూవివరంబులు వీక్షించి సముద్రంబులు వెదకి పురంబులు శోధించి వనంబులు విమర్శించి జగంబునన దృష్టశత్రుండై మార్గణంబు సాలించి తనలోనిట్లనియే. ఆ తరువాత ఆ రాక్షసేంద్రుడు హిరణ్యకశిపుడి వైకుంఠం ప్రవేశించి విష్ణువు కోసం వెదకాడు. కాని పగవాడు కనిపించలేదు. కోపంతో ఆ రాక్షసుడు విష్ణువు కోసం ఆకాశాన్ని, భూలోకాన్ని, స్వర్గలోకాన్ని గాలించాడు. సకల దిక్కులను, భూగర్భాలను, సముద్రాలను, పట్టణాలను, అడవులను అంతటా వెదకాడు. లోకంలో విష్ణువు జాడ ఎక్కడా చిక్కలేదు. కడకు వెతుకుట ఆపి ఇలా అనుకున్నాడు. పగవాడు మడియనోపును
తెగడే నీవునెదురువడడే దేహధరులకు తెగిన ఎడబగర మీదను పగగొనదగదను చునుడిగే ప్రాభవ శక్తి. నా శత్రువు మరణించి ఉండవచ్చు, మరణించకుండా ఉండి ఉంటే నన్ను ఎదుర్కొనేవాడే కదా. మరణించిన పగవారిపై పగబునడం తగదు అని హిరణ్యకశిపుడు అనుకుని విష్ణువుపై దండయాత్ర ఆపెను. అతండు మీ ప్రపితామహుండు, అతని గుణములనేకంబులు గలవి, అవి అట్లుండ నిమ్ము. ఈ విధంగా అనుకుని దండయాత్ర ఆపేశాడు. అలాంటి మీ ముత్తాత హిరణ్యకశిపుడు గుణాలు లెక్కలేనన్ని ఉన్నాయి అనుకో. వాటిని అలా ఉండని. ఆతుర భూసురగతి పురుహూదాదులు తను వేడనొగిగొండనుచున్ మీ తండ్రి చెనాయు ఏదన్మాతృడవే నీవు నీలోకమునన్. ఇక మీ తండ్రి మాత్రం సామాన్యుడా, ఇంద్రాదులు బ్రహ్మణుల వలె బాధ నటిస్తూ అర్థించగా సరే తీనుకోండి అంటూ మీ తండ్రి వారికి తన ఆయుస్సును దానమిచ్చేశాడు. నీవు కూడా వారికి ఏమాత్రం తీసిపోవు. ఏలిదివి మూడు జగములు తోలిదివింద్రాది సురల తొలిటి వారం బోలిదివి దాన గుణముల చాలిది నీ రాక్షసులను సంరక్షింపన్. నీవు ముల్లోకాలను పాలించావు, ఇంద్రాది దేవతలను ఓడించావు, దానమివ్వడంలోనూ గుణాలలోనూ మీ పెద్దలకు సరిపోలిన వాడవు అయ్యావు, రాక్షసులను రక్షించడంలో సమర్థుడవు అయ్యావు. అదియునుగాక అష్టమ స్కంధము వామనుడు దానమడుగుట. అంతేకాకుండా రాజ్యంబు గలిగెనే నీవు పూజ్యులకును యాచకులకు భూమిసురులకున్ భాజ్యముగ బ్రతుకడే నీవు త్యాజ్యంబులు వాని జన్మ ధనగేహంబుల్. రాజ్యాధికారం కలిగినప్పుడు గౌరవింపదగనవారికి బ్రాహ్మణులకు బిచ్చగాళ్లకు ధనాన్ని పంచిపెడుతూ బ్రతకాలి. అలా చేయనివాడి బ్రతుకు ధనము గృహములు నిరర్థకమైనవి, పరిత్యజింపతగినవి. మున్నెన్నుదురు వదాన్యులనెన్నడుచో నిన్ను త్రిభువనేశుండనుచున్ ఇన్ని దినంబుల నుండియునెన్నడు నిను బెట్టుమనుచు ఇంద్రము సేయన్. దాతలను లెక్కించేటప్పుడు ముల్లోకాలలోనూ గొప్పవాడుగా మొట్టమొదట నిన్నే ఎన్నిక చేస్తారు. ఇంతవాడవు అయినా ఇంతవరకు నిన్ను ఇమ్మంటూ ఏనాడు నేను పీడించలేదు. ఒంటివాడ నాకునొకటి రెండడుగులు మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కిదీర బ్రహ్మ కూకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. ఓ దానవరాజా, దానం చేయలనే చిక్కని కుతూహలం కలవాడా, బలిచక్రవర్తి, నేను ఒంటరివాడిని, నాకు సొమ్ములు భూములు అక్కరలేదు. 3 అడుగుల నేల మాత్రము ఇమ్ము, దానితో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను అనిన పరమయాచకునకు ప్రదాత ఇట్లని. ఇలా 3 అడుగుల నేల అడిగిన ఉత్కృష్ట భిక్షుకుడైన వామనుడితో బహు దొడ్డ దాత అయిన బలిచక్రవర్తి ఇలా అన్నాడు. ఉన్న మాటలెల్లనొప్పును విప్రుండ సత్యగతులు వృద్ధ సమ్మతంబు అడుగదలచి కొంచెమడిగిదివో చెల్ల దాత పెంపు సొంపు తలపవలదే.
ఓ బ్రాహ్మణుడా, నీ మాటలన్నీ ఉన్నమాటలే, వాటిని ఒప్పుకోవలసిందే, ముమ్మాటికీ సత్యములే, అందుకు పెద్దలు కూడా కాదనరు. కాని పాపం అడక్క అడిగి ఇంత కొంచెమే అడిగావు. చాలా బాగుంది. కాని అడిగేటప్పుడు దాత గొప్ప ధనాన్ని, అతని గొప్ప గుణాన్ని తలచాలి కదా అని మరియు ఇట్లనియే అని బలిచక్రవర్తి మరల ఇలా అన్నాడు. వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వ్యసనూహించితో కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవీవడుగా నీ భాగ్యం బులిపాటిగా కసురేంద్రుండు పదత్రయంబడుగా నీ అల్పంబుని నేర్చునే. భూభాగం కోరుకోవాలి, లేదా ఏనుగులు కోరుకోవాలి, లేదా గువ్యాలను కోరాలి, లేదా అందగత్తెలను చూసి కాంక్షపుడితే జవరాండ్రను కోరుకోవాలి. కాని చిన్న పిల్లాడివి కదా, అడగటం తెలియదు. నీ సిరి సామర్థ్యం ఇంత అల్పమైందే, కనుకే 3 అడుగులు మాత్రమే అడిగావు. అయినా ఇంతటి రాక్షస చక్రవర్తిని ఇంత అల్పం ఎలా ఇస్తాను అని అంటున్నాడు బలిచక్రవర్తి 3 అడుగుల మేరదానం అడిగిన వామనునితో. అన మొగంబునం చిరునగవు మొలకలెత్త గృహమేధికి మేధావి ఇట్లనియే. ఇలా ఇంత చిన్నదానమా అంటున్న యాగ యజమాని బలిచక్రవర్తితో మేధావి అయిన వామనుడు ఇలా అంటున్నాడు. కొడుగో జనిదమో కమండలువో నాకున్ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితం బైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటయే బ్రహ్మాండంబు నా పాలికిన్. మదాకాంక్షామితం బైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటయే బ్రహ్మాండంబు నా పాలికిన్. అయ్యా, నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు కాని, యజ్ఞోపవితం కాని, కమండలం కాని, మొలతాడు కాని ఉపయోగిస్తాయి. అంతేకాని బ్రహ్మచారి నైనా నాకెందుకు భూములు, ఏనుగులు, గువ్యాలు, స్త్రీలు? నా నిత్యకృత్యాలకి వాటితో పనిలేదు కదా. కాదని తోసేకుండా నే కోరిన ఆ 3 అడుగుల చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం. అదియునుగాన అంతేకాకుండా వ్యాప్తిం పొందక వగవగ ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తిం జందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. లభించినది ఎంత కొంచెమైనా సరే ఉబ్బితబ్బిబ్బు పడకుండా అదే 10,000గా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తిపడని వారికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి తీరదు. ఆశాపాశముతా కడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర
వారాశి ప్రావృతమేదినీ వలయ సామ్రాజ్యంబు సేకూరియం గాసింబొందిరిగాక వైన్యగయ భూకాంతాదులున్నర్థకామాశంబాయగ నేర్చిరే మును నిజాశాంతంబులం చూచిరే. బలి రాక్షస మహారాజా, ఆశ మిక్కిలి పొడవైన త్రాడు వంటిది, దానికి అంతు అన్నది ఉండదు. పూర్వకాలంలో పృథు చక్రవర్తి గయుడు మొదలైన రాజులు సముద్రాల దాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించారు. వారు సైతం వృథాగా కష్టపడినవారే కాని అర్థం మీద కామం మీద ఆశలను వదులుకోలేదు. అంతటివారు కూడా ఆశల అంతు చూడలేదు కదా. సంతుష్టుడీ మూడు జగముల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము సంతోషిగాకుంట సంసార హేతువు సంతసంబున ముక్తి సతియు దొరకు పూట పూటకు జగంబుల యదృచ్ఛాలాభతుష్టిని తేజంబుదోన పెరుగు పరితోషహీనత ప్రభసడిపోవును జలధారనలంబు సమయునట్లు నీవు రాజవనుచు నిఖిలంబు నడుగుట తగము కాదు నాకు తగిన కొలది ఏను వేడి కొనిన ఈ పదత్రయమును చాలదనగయిమ్ము చాలు చాలు. తృప్తిపడేవాడు ముల్లోకాల్లోనూ గౌరవింపబడతాడు. తృప్తునికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవడమే తిరిగి పుట్టడానికి కారణం. సంతోషం వల్ల మోక్షం కూడా సమకూరుతుంది. పూటపూటకు తనంత తానుగా దొరికనదానితో సంతోషపడుతుంటే తేజస్సు పెరుగుతుంది. నీళ్ల వలన నిప్పు చల్లారినట్లుగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజువు కదా అని అవి ఇవి అన్నీ అడగడం భావ్యం కాదు. నాకు తగినట్లుగా నేను అడిగిన మూడుండుగులు కాదనకుండా ఇమ్ము, అంతే చాలు, అదే చాలు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము, అష్టమ స్కంధము, ఘట్టములు 67. వామనుడు గర్భస్థుడగుట 68. గర్భస్థవామనుని స్తుతించుట 69. వామనుడవతరించుట 70. వామనుని విప్రుల సంభాషణ 71. వామనుని భిక్షాగమనము 72. వామనుడు ఎన్నవాటిక చేరుట 73. వామనుని భిక్ష కోరుమనుట 74. వామనుని సమాధానను 75. వామనుడు దానమడుగుట